హాయ్ అండి. ఈరోజు మనం చోలే కర్రీ చేయబోతున్నామండి. మన వీడియోస్‌లో చోలే అనేది మనం నైట్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని మార్నింగ్ కుక్కర్‌లో వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. 3 విజిల్స్ అయితే మనకు సరిపోతుందండి. ఇక్కడ నేను వేసి చూపిస్తున్నాను చూడండి. చోలే వేసి వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేయాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అది ప్రిపేర్ అయ్యే వరకు మనము మిగతాది స్టార్ట్ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మాత్రం ఆయిల్ వేసి జీరా వేసుకొని తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను చూడండి. ఆనియన్స్ వేయాలి. మంచిగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ని. చేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా మంచి ఫ్రై అయ్యే వరకు మనం మంచి కలుపుతూ ఉండాలండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అలానే ఇలా టమాటోనండి, ఇది టమాటో చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవచ్చు, లేదంటే ప్యూరీ కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది ప్యూరీ వేసినా కానీ. అది అలా మగ్గుతుంది కదండి. ఇది మనం ఆలోపు బాయిల్ అయిన వాటిని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మంచిగా ఏంటంటే మనం చనాని ఒక మిక్సీ గ్రైండర్కి ఇలా కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా చేసుకోవాలి. చేసుకున్నాక ఇందులో కొంచెం కొత్తిమీర వేసానండి ఇప్పుడు. దాని తర్వాత ఇది చనా కొంచెం మరి బరకగా ఉండాలండి. మరీ మెత్తగా ఉంటే కూడా బాగుండదు. చనాని ఇలా మిక్సీలో వేసుకొని ఇలా టమాటో మనం ఆనియన్స్ పేస్ట్ వేసాం కదండి, దాంట్లో ఇది వేసుకోవాలి. వేసి మంచిగా కలుపుకొని ఇలా చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి. వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు చోలే మనము మిక్సీ జార్లో వేసాం కదండి, అది వేసాక ఇలా వాటర్తోని మంచిగా కలుపుకోవాలండి. కానీ చోలే కర్రీ మనకు చపాతీకైనా పూరీకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనకు వాటర్ సరిపోలే చూసారు కదా, అందుకే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అందులో నేను. ఇలా యాడ్ చేసుకున్నాక అది మంచిగా దీన్ని మగ్గనివ్వాలండి. మంచిగా చనా ఉంది, ఇప్పుడు టమాటో ఆనియన్ ఉంది కదా, మంచిగా మగ్గాలండి. మగ్గుతున్నప్పుడు మనం కొంచెం పసుపు అండి, టర్మరిక్ పసుపు వేయాలి. ఇప్పుడు మనము పసుపు, ఇది సాల్ట్ అండి, సరిపడినంత సాల్ట్ వేసాను. మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవచ్చండి. అలానే కారం అండి, కారం కూడా మనకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. తక్కువ అంటే తక్కువ, ఎక్కువ అంటే ఎక్కువ. అలా వేసుకున్నాక మంచిగా కలుపుకోండి. చూడండి ఇప్పుడు ఎలా అయిందో. మంచిగా కలిపాక కొన్ని వాటర్ తక్కువ పడినట్టు కొంచెం పోసాను. తర్వాత ధనియా పౌడర్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనం చోలే మసాలా అండి ఇప్పుడు వేసేది. చోలే మసాలా మన ఇష్టం అండి. చోలే మసాలా కూడా టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. 1 స్పూన్, 1½ స్పూన్ అలా వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ అయితే చాలండి, చాలా బాగుంటుంది. 1 స్పూన్ వేసాను. చాలా టేస్టీగా కూడా వస్తుంది మనకు చోలేతోని, ధనియా పౌడర్తోని. మనం ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి. లాస్ట్ ఏంటంటే కొత్తిమీర మనకు స్మెల్ కూడా మంచిగా వస్తుంది. కొత్తిమీరతోని ఫ్లేవర్ తెలుస్తుందండి మనకి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా తెలుస్తుంది లాస్ట్ టైంలో వేస్తుంటే కూడా. స్టార్టింగ్లో కొంచెం వేసాను, ఇప్పుడు కూడా కొంచెం వేసాను అన్నట్టు. పిల్లలకైనా కానీ మనమైనా కానీ టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చపాతీతో తీసుకుంటున్నాను. మళ్ళీ హెల్దీ ఫుడ్ కూడా కదండి మనకి ఇది. ఇలా నేను చపాతీ చేసి ఇలా చేశాను. మనం పూరీకి కూడా చేసుకోవచ్చు. పూరీకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు